హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య హోమ్. ఈరోజు కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాం. ఈ పచ్చడి వచ్చేసి రైస్, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. పెరుగన్నం ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ చట్నీ కలుపుకుని తింటే పెరుగన్నం ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా. ఇక రండి చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాం. ఇది శుభ్రం చేసుకుని ఒక పెద్ద కట్టకి ఒక కొబ్బరి చెక్క, ఒక చెక్క అయితే సరిపోతుందండి, కోరేసి దీనికి 6 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను మినపప్పు, చింతపండు కొంచెం సరిపోతుంది, ఒక 6 వెల్లుల్లి రెమ్మలు. ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుని 2 స్పూన్ల ఆయిల్ పోయాలండి. ఫస్ట్ జీలకర్ర మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇందులోనే మిర్చి కూడా వేసి వేయించాలండి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని ఇందులోనే అదే మిగిలిన ఆయిల్లోనే కొత్తిమీర వేయించుకోవాలి. ఇవి వేగడం అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. కొత్తిమీర అంత ఎక్కువ వేగనాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఇది రెండోసారి తాలింపు వేయాల్సిన అవసరం కూడా లేదండి. పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు దీనికి. కొత్తిమీర వేగిపోయింది. ఇంతవరకు వేగితే చాలండి, మరి ఎక్కువ వేగనవసరంలా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులోనే కొంచెం చింతపండు, చిన్న నిమ్మకాయ సైజంత సరిపోతుంది, 6 వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ 1.5 స్పూన్ పట్టింది దీనికైతే. ఇప్పుడు ఇది మిక్సీ పేస్ట్లా చేసుకోవాలండి. మిక్సీ పట్టి కొబ్బరి ఇప్పుడే వేయకూడదు, కొంచెం పేస్ట్లా అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసి ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. ఇది కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువ మిక్సీ పట్టకూడదు, పేస్ట్ లాగా అయిపోద్ది, చట్నీలా అయిపోద్ది. ఇప్పుడు రైస్లోకి బాగోదు. కొంచెం వాటర్ పోసి కొంచెం ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. మిక్సీ పట్టడం అయిపోతే పచ్చడి అయిపోయినట్టేనండి. ఇది పెరుగన్నంలో అయితే డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.